తప్పేం లేదు దాంట్లో. ఒక రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడితో పోటీ చేయాల్సిన పరిస్థితి, రాజకీయంగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబ బాంధవ్యాలు పూర్తిగా దెబ్బతినలేదా ఈ రాజకీయాల వల్ల? నేను చెప్పే కదా, 99 జూన్ 24 నుంచి డేట్ కూడా చెప్తాను మీకు. ఆ రోజు నుంచి అతనికి నాకు పెద్ద సంబంధాలు లేవు, ఆర్థిక సంబంధాలు లేవు, ఫ్యామిలీ పరంగా కూడా లేవు. మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. 2 ఏళ్ల క్రితం అతను టీడీపీ దీనిలో ఒంగోలు మహానాడుకు వచ్చే వరకు నాకు తమ్ముడు నాడు కూడా ఎవరికి తెలియదు. కాకపోతే నా బ్రాండ్ పెట్టుకుని అతను చాలామందిని మోసం చేశాడు, కేశినేని బ్రాండ్ని పెట్టి. ఎందుకంటే ఇది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ బ్రాండ్. కేశినేని అనేది నా పేరు మీద ఉన్న ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ బ్రాండు. దొంగ ఓసీతో దాన్ని వాడుతున్నాడు. అతను బ్రాండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అప్లై చేసినా కూడా రిజెక్ట్ అయింది. వాళ్ళ కాలంలో మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను నేను. ఒక మంచి అన్నకు ఇట్లాంటి మోసకారైన తమ్ముడు ఎట్లా దొరికిందా? ఎట్లా దొరికింది? దేవుడిని అడగాలి, ఎడబుడిచ్చాడు. మీరు మీ పరిధిలో మీ తమ్ముడు మీకన్నా ఒక సంస్కారవంతునిగా ఎందుకు పనిచేయించలేకపోయారు మీరు? మరి అండి, మీరు పెద్దవాడు, మీకన్నా చిన్నవాడిని ఎందుకు దారిలో పెట్టలేకపోయారు? ఇప్పుడు నేనేమి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దవాడిని కాదు. నేను పుట్టింది 66 జనవరిలో, అతను పుట్టింది 67 ఆగస్టులో. 1 year 7 months మా ఇద్దరికి తేడా. మా తండ్రి 5 years అప్పుడు, నా 5 years అప్పుడు చనిపోయారు 1970లో. ఆ తర్వాత మా తాతగారు మమ్మల్ని పెంచారు. 84లో నేను ఇంటర్ చదివి మానేసి మా తాతగారికి అనారోగ్యం బాగుంది, వ్యాపారం తీసుకుని కుటుంబ బాధ్యతలు నేను తీసుకున్నాను. వాళ్ళని చదివించాం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసాం, ఆస్తులు పంచాం, నేను సంపాదించిన వ్యాపారంలో వాటా ఇచ్చాం, అన్నీ చేసాం. మాకెప్పుడు రూపాయి నేను ఇవ్వలేదనో, లేకపోతే ఆస్తి తగాదాలనే, వ్యాపార తగాదాలనే రూపాయి ఎగ్గొట్టాను అనేది ఎక్కడా లేదు. సడన్గా వచ్చిన నడమంతపు సిరా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. మీకు చూస్తే 2002 నుంచి దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన బకాయిలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. అఫిడవిట్ చూడండి మీరు. 2020 వరకు అతని పేరు మీద ₹1 ఇన్కమ్ కూడా లేదు, ఒక చిల్లిగా ఆస్తి లేదు. సడన్గా అపరకు పేరు అయిపోయాడంటే నేనేం చెప్పను దానికి. కేశినేని చిన్ని టీడీపీలోకి వచ్చిన తర్వాతనే కేశినేని నానిని బయటికి పంపించాలనే నిర్ణయం పార్టీలో